కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు 42% రిజర్వేషన్లకు బీజేపీ నేతలు శాసనసభలో ఆమోదం తెలిపి ఢిల్లీలో అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరామని చెప్పారు. వరుసగా 3 రోజుల పాటు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామని పొన్నం తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోరేవారంతా తమతో కలిసి ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండేవి. గత ప్రభుత్వం వాటిని తగ్గించింది. రిజర్వేషన్ల పెంపు బిల్లును మేం మార్చి 30న రాష్ట్రపతికి పంపించాం. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50% కోటా దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్ కు అడ్డురాని 50% కోటా బీసీల విషయంలో మాత్రమే ఎందుకు అడ్డు వస్తుంది? బీసీ రిజర్వేషన్ల సాధనలో అన్ని పార్టీలు కలిసి రావాలని కోరుతున్నాం. సామధాన భేద దండోపాయాలు అన్నట్టుగా అన్ని రకాలుగా పోరాడతామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా బలహీన వర్గాల బిడ్డలకు, రాజకీయ పార్టీలకు. దాని తదుపరి 17వ తారీఖు మార్చి నెలలో 2 బిల్లులుగా బిల్ నెంబర్ 3, బిల్ నెంబర్ 4 తెలంగాణ శాసనసభ ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బిల్ పాస్డ్ అనేటువంటి 2 బిల్లులను, ఒకటి స్థానిక సంస్థల్లో 42%, మరొకటి విద్యా శాతం సంబంధించినటువంటి బిల్లుల్ని శాసనసభ ఆమోదించి దాన్ని గౌరవ గవర్నర్ గారికి 22 మార్చి 2025 నాడు పంపడం జరిగింది. 2025 22 మార్చికి పంపినటువంటి బిల్లును గౌరవ గవర్నర్ గారు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అంచనా వేసుకొని లీగల్ వెట్టింగ్ చేసి 30 మార్చి నాడు దాని గౌరవ రాష్ట్రపతి గారి ఆమోదం కొరకు పంపడం జరిగింది. ఆ 2 బిల్లులు, బిల్లు నెంబర్ 3, బిల్లు నెంబర్ 4 గౌరవ రాష్ట్రపతి గారికి పంపిన తర్వాత రాష్ట్రపతి గారు కూడా ఇటీవల జరిగినటువంటి అనేకమైన గవర్నర్లు, రాష్ట్రపతుల నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, చెన్నై కోర్టు ఇచ్చినటువంటిది కానీ ఇతరత్ర జరుగుతున్న పరిణామాల్లో చట్టానికి సంబంధించి ఒక్కసారి చూసినట్టయితే బీసీలు గతంలో 34% రిజర్వేషన్ స్థానిక సంస్థలో ఉండే పరిస్థితి నుంచి ఆనరేబుల్ ఫార్మర్ చీఫ్ ఫ్యూడలిస్టిక్ పార్టీ అధినేత తెలంగాణకు సంబంధించిన బీసీలకు కాళ్లకు ముగుతాడేసి 2018 చట్టం ప్రకారంగా 50% లోపలనే తెచ్చినప్పుడు తిరిగి కేబినెట్ ఆర్డినెన్స్ మళ్ళీ 10వ తారీఖు 7వ నెల కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అదే కాకుండా ఇదే విషయంపై రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, దాదాపు 5-6 గంటల పాటు కేబినెట్ సమావేశం సచివాలయంలో జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రులంతా పాల్గొన్నారు. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు చాలా ఈ రోజు దృష్టి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద స్థానిక సంస్థల్లో ఎట్లా రిజర్వేషన్ కల్పించాలి, 42% రిజర్వేషన్ అంశం మీద ఇప్పటికే ఢిల్లీలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా చాలా పలుసార్లు వెళ్ళొచ్చారు.
ఇప్పటికే రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరినీ కలిసి దీనికి సంబంధించినటువంటి అంశం మీద విధి విధానాలు ఏ రకంగా సర్వే చేపట్టారు, ఏ రకంగా దీనికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో తీసుకురావాలన్న అంశం మీద ఇప్పటికీ ఓ దశలో కోరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా పలు అంశాల మీద చర్చ చేయడం జరిగింది. కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి లోక్సభ అదేవిధంగా రాజ్యసభ నాయకులు, తెలంగాణలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా తీసుకొని వెళ్లి 5, 6, 7 తేదీల్లో వచ్చే నెలలో ఢిల్లీకి వెళ్లాలన్న నిర్ణయానికి అయితే ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం ఉంది. ఇన్ని దశలు దాటిన తర్వాత రాష్ట్రపతి దగ్గర ఆమోదం కోసం వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నిర్ణయం పాజిటివ్ గా వస్తుంది అన్నటువంటి ఆశాభావంతో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి నిర్ణయం కొరకు సుప్రీంకోర్టు దగ్గర నిర్ణయాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందనే నిర్ణయాన్ని అయితే ఈ రోజు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే ఇక్కడ గవర్నర్ దగ్గర కూడా ఆర్డినెన్స్ చేయడం జరిగింది. గవర్నర్ సంతకంతో ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఇప్పటికే 9th షెడ్యూల్ ద్వారా మాత్రమే చట్టబద్ధత కలుగుతుందని ఇప్పటికే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ఎలా ముగింపు పలకాలన్న దాని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశాన్ని అనంతరం ఖచ్చితంగా 5, 6, 7 తేదీల్లో ఢిల్లీకి కలిసి వచ్చేటువంటి బీసీ సంఘాల నేతలతో పాటు అదే సమయంలో మేధావులు కావచ్చు, లాయర్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షకు సంబంధించినటువంటి లీడర్గా అందరూ కూడా వచ్చి పాలక ప్రతిపక్షమైన తేడా లేకుండా అందరూ కూడా బీసీ గొంతుకగా ఢిల్లీలో వినిపించాల్సిన అవసరం ఉందన్నటువంటి అభిప్రాయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఇది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో 29% బీసీలు, 15% ఎస్సీ, ఎస్టీ, 64% మొత్తం నడుస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తర్వాత 50% క్యాబ్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కనుక దీని ప్రకారం ఖచ్చితంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రపతిని ఒప్పించి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వేడుకుంటామని కూడా ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో అడ్రస్ చేస్తూ మాట్లాడారు. అదేవిధంగా వాకిలి శ్రీయన్తో పాటు అదే సమయంలో కొండా సురేఖ కూడా ముగ్గురు కలిసి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి కేబినెట్ లో చాలా అంశాల మీద మాట్లాడినటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లులు ఖచ్చితంగా సమయం దాటిపోతున్న నేపథ్యంలో దీని మీద ఖచ్చితంగా ఏకాభిప్రాయంతో రావాలన్నటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ ను సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆనాడు అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో దీనికి అనుగుణంగానే ఇదంతా చేసుకుంటూ వస్తున్నాము. మా వైపు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేశామో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అనే విషయం కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి లీగల్ గా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా కూడా అందరినీ కలుపుకొని పోతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అదేవిధంగా రామచంద్రరావు న్యాయవాది 50% రిజర్వేషన్ల పైన కూడా మాట్లాడాలని కూడా ఆయన సూచించారు. ఇందిరా సహాని కేసులో కూడా ఇదే అంశాన్ని కూడా లేవనెత్తుతూ పొన్నం ప్రభాకర్ కూడా మరోసారి గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, కేబినెట్ నాయకులు అందరూ కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఖచ్చితంగా 5, 6, 7 తేదీల్లో ఖచ్చితంగా బీసీ బిడ్డలందరూ ఢిల్లీకి వచ్చి అక్కడ గొంతు వినిపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇట్లా చాలా అంశాలు ముఖ్యంగా బీసీ సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధానంగా చర్చ జరిగింది. దీంట్లో ప్రధానంగా మిత్రపక్షాలతో పాటు 100 మంది పైగా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా మిగతా బీజేపీ కానీ మిగతా వాళ్ళకు కూడా ప్రజా సంఘాలు గుర్తిస్తున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా ఢిల్లీకి మిత్రపక్షాలు కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది, ప్రతిపక్షాలు కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం కేబినెట్ లో ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఖచ్చితంగా ఈ 5, 6, 7 తేదీల్లో పార్టీల ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా ఢిల్లీకి వెళ్లి కదం దొక్కాల్సిన అవసరం ఉందని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీయడం జరిగింది. కనుక ఇచ్చిన మాటకు అనుగుణంగా బీసీలకు 42% రిజర్వ్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందుకు అనుగుణంగానే ఇవంతా కూడా చేసుకుంటాం. ఇది చివరి అస్త్రంగా దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలో శాసనసభలో కానీ అదేవిధంగా శాసన మండలిలో కూడా బిల్లును ఆమోదించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసినటువంటి మంత్రులు ఖచ్చితంగా 90% పైగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే బీసీ రిజర్వేషన్ అంశం మీద ఖచ్చితంగా బీజేపీ నాయకత్వానికి కార్యకర్తలతో సహా పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అరవింద్, బండి సంజయ్, ఈటల రాజేందర్, ఆర్ కృష్ణ, లక్ష్మణ్ లాంటి అందరూ కూడా బీసీ ఎంపీలు దీనికోసం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మౌనంగా ఉండడం అనేది సరైనది కాదు అన్నటువంటి విషయం మీద కూడా చెప్పడం జరుగుతుంది.
మొత్తానికైతే ఢిల్లీకి వెళ్ళడం అనేది డేట్ ఖరారైన నేపథ్యంలో ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అందరూ కూడా వచ్చి సహకరించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే గవర్నర్ దగ్గర నుంచి ఆర్డినెన్స్ 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇదంతా ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పంచాయతీ చట్టాన్ని మార్చి ఈ రకంగా చేయడం వల్లే బాగా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకనే 34% కోసం ఆయన ప్రయత్నం చేసి దాన్ని మళ్ళీ 23% పోయినటువంటి పరిస్థితి. అది పంచాయతీ చట్టంలో మార్పులు చేయడం వల్లే ఖచ్చితంగా బీఆర్ఎస్ చేసినటువంటి పెద్ద తప్పుగా కూడా మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఢిల్లీకి వెళ్లి గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా కూడా ఇది ఈ సమయం సరైనది అని కూడా పొన్నం ప్రభాకర్ తో పాటు మిగతా మంత్రులు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి ఈ 42% రిజర్వేషన్ సాధించుకోవడానికి ఖచ్చితంగా ప్రతి బీసీ బిడ్డ కదిలి రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.